హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందు ఉంది హోండా జాజ్లో వచ్చేసి మనకి 3 వేరియంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. విఎక్స్ అలానే ZX. ఇది ఓన్లీ పెట్రోల్లోనే అవైలబిలిటీలో ఉంది. హోండా జాజ్ ZX ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 10,74,000 రూపాయలు. ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే వెహికల్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. మిడిల్న హోండా లోగో, అలానే హెడ్లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ హాలోజన్ యూనిట్స్ ప్లేస్ చేశారు అండ్ ఆల్సో డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఇంక్లూడింగ్ విత్ టర్న్ ఇండికేటర్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. అలానే బోత్ హెడ్లైట్స్ని కనెక్ట్ చేసే క్రోమ్ బార్ కూడా ప్లేస్ చేశారు. ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి డౌన్ ప్లేస్ చేయడం జరిగింది అండ్ ఆల్సో క్రోమ్ ఇన్సర్ట్స్ అనేది ప్లేస్ చేశారు. బాడీ కలర్ బంపర్స్. ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఏమీ రావు. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ ఇంక్లూడింగ్ విత్ టర్న్ ఇండికేటర్స్ కూడా ప్లేస్ చేశారు. వెహికల్ ఓవరాల్ లెంత్ వచ్చేసి 4 మీటర్స్, విడ్త్ 1.7 మీటర్స్, హైట్ వచ్చేసి 1.5 మీటర్స్. వీల్ బేస్ వచ్చేసి 2.5 మీటర్స్. వెహికల్ కర్బ్ వెయిట్ వచ్చేసి 1100 kgs. టర్నింగ్ రేడియస్ 5.1 మీటర్స్. సేఫ్టీ ఫ్యూచర్స్ వచ్చేసి యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, పవర్ డోర్ లాక్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, డే అండ్ నైట్ రియర్ వ్యూ మిర్రర్స్, ప్యాసింజర్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, రియర్ సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజార్ వార్నింగ్, సైడ్ ఇంపాక్ట్ బీమ్, ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్, అడ్జస్టబుల్ సీట్స్, ఇంజన్ ఇమొబిలైజర్, క్రాష్ సెన్సార్, సెంట్రల్లీ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్, ఇంజన్ చెక్ వార్నింగ్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్. వీల్స్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తాయి. 15 ఇంచెస్ అలై వీల్స్. టైర్ సైజ్ వచ్చేసి 170/65 R15 రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్తో డిజైన్ చేయడం అనేది జరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్. సన్ రూఫ్, పవర్ యాంటీనా. రియర్ వ్యూ నుంచి చూస్తే వెహికల్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. మిడిల్న హోండా లోగో, అలానే క్రోమ్ బార్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. రియర్ స్పాయిలర్, హైమో స్టాప్ ల్యాంప్ అండ్ ఆల్సో ఈ వెహికల్లో రియర్ వైపర్ అనేది ప్లేస్ చేశారు. LED టైల్ లైట్స్ ఇంక్లూడింగ్ విత్ టర్న్ ఇండికేటర్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. జాజ్ అనే బ్రాండింగ్ కూడా ప్లేస్ చేశారు. ఐవిటెక్ ZX అనే బ్రాండింగ్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. బాడీ కలర్ బంపర్స్ అండ్ ఆల్సో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్లేస్ చేశారు. రివర్స్ పార్కింగ్ కెమెరా. డోర్ హ్యాండిల్స్ వచ్చేసి క్రోమ్ కలర్తో డిజైన్ చేశారు అండ్ ఆల్సో డోర్ పైన లాక్ అన్లాక్ రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. డ్రైవర్ సైడ్ విండో వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. డాష్ బోర్డ్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. దిస్ ఈజ్ హౌ ద డాష్ బోర్డ్ లుక్స్ లైక్. డ్రైవర్ సైడ్ విండో దగ్గర 4 డోర్స్కి 4 ఇండివిజువల్ స్పీకర్స్, బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్ కూడా ప్లేస్ చేశారు అండ్ ఆల్సో 4 డోర్స్కి ఇండివిజువల్ స్విచెస్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. విండో కంట్రోలింగ్ స్విచెస్, డోర్ లాక్ అన్లాక్ స్విచెస్, అవుట్ సైడ్ మిర్రర్ కంట్రోలింగ్ స్విచ్ కూడా ప్లేస్ చేశారు. మిర్రర్ కంట్రోలర్స్, 4 డోర్స్కి 4 ఇండివిజువల్ స్పీకర్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. డ్యూయల్ టోన్ ఫినిష్తో కనపడుతుంది. మనకి ఎలా కనిపిస్తాయి. అడ్జస్టబుల్ సీట్స్, అలానే హైట్ అడ్జస్ట్మెంట్ కూడా మనకు లభిస్తుంది. సీట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాబ్రిక్ మెటీరియల్తో స్టిచ్ చేయడం జరిగింది. డ్రైవర్ అండ్ కో డ్రైవర్ దగ్గర ఇండివిజువల్ సీట్ బెల్ట్స్ కూడా ప్లేస్ చేశారు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, కప్ హోల్డర్, ఏసీ వెంట్స్. స్టీరింగ్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్స్ కూడా దీంట్లో లభిస్తాయి.
క్రూజ్ కంట్రోల్స్, అలానే మీడియా కనెక్టివిటీ ఫ్యూచర్ కూడా దీంట్లో లభిస్తుంది. వాయిస్ కమాండ్ అలానే బ్లూటూత్ కూడా దీంట్లో లభిస్తాయి. ఆర్మ్రెస్ట్కి అడిషనల్గా స్టోరేజ్ ఫెసిలిటీ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. హ్యాండ్ బ్రేక్, 5 స్పీడ్ గేర్ బాక్స్, అలానే కప్ హోల్డర్స్, అలానే స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. 1.5 మొబైల్ ఛార్జింగ్ సాకెట్, USB సాకెట్, అలానే పవర్ అవుట్లెట్ కూడా 12 volts పవర్ అవుట్లెట్ కూడా మనకు లభిస్తుంది. 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోలింగ్ ఏసీ వెంట్స్ సరౌండింగ్లో క్రోమ్ ఫినిషింగ్ అనేది ఇవ్వటం జరిగింది. దానివల్ల డ్యూయల్ టోన్ అట్రాక్ట్ లుక్ అనేది మనకు లభిస్తుంది. హజార్ స్విచ్, ఇంజన్ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా దీంట్లో లభిస్తాయి. గ్లో బాక్స్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. గ్లో బాక్స్కి అడిషనల్గా దీనికి కూలింగ్ ఫెసిలిటీ కూడా దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏసీ వెంట్స్కి ఇటు అడ్జస్ట్మెంట్ ఫంక్షన్ కూడా దీంట్లో లభిస్తాయి. ఏసీ కావాలంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు, అలానే ఆన్ చేసుకోవచ్చు. క్రోమ్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. SRS ఎయిర్ బ్యాగ్. డాష్ బోర్డ్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. దిస్ ఈజ్ హౌ ద డాష్ బోర్డ్ లుక్స్ లైక్. వచ్చేసి 7 inches మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో కనెక్టివిటీ ఫ్యూచర్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్, అలానే USB ఆక్సా నావిగేషన్ కూడా దీంట్లో లభిస్తాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోలింగ్ ఏసీ. మనం అవుట్ సైడ్ టెంపరేచర్ని బట్టి మనకి ఏసీ అనేది ఆటోమేటిక్గా దీంట్లో అడ్జస్ట్మెంట్ అవుతుంది. స్టీరింగ్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. స్టీరింగ్ మిడిల్ హోండా లోగో, అలానే మీడియా కంట్రోలర్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. అలానే క్రూజ్ కంట్రోలర్స్ వచ్చేసి మనకి ఎక్కడ కనిపిస్తాయి. వాయిస్ కమాండ్ అసిస్ట్, అలానే మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు కాల్ లిఫ్ట్ చేసుకునే ఫంక్షన్ కూడా లభిస్తుంది. వాయిస్ కమాండ్ అసిస్ట్, అలానే వైపర్స్. స్పీడోమీటర్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. డిజిటల్ అండ్ అనలాగ్ స్పీడోమీటర్, RPM మీటర్, అలానే కిలోమీటర్స్ రీడింగ్. సైడ్ను వచ్చేసి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కూడా ప్లేస్ చేశారు. మోడ్ స్విచ్ ఇది వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు. రీడింగ్ ల్యాంప్, సన్ రూఫ్ ఫంక్షన్ ఎలానో ఇప్పుడు చూద్దాం. ఓకే, క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్, బ్యానెట్ ఓపెన్ లివర్, అలానే ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ లివర్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. లెట్స్ గో టు ద రియర్ ప్యాసింజర్ క్యాబిన్. డోర్ హ్యాండిల్స్ వచ్చేసి క్రోమ్ కలర్తో డిజైన్ చేయడం జరిగింది. విండో వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. విండో కంట్రోలింగ్ స్విచెస్, బాటిల్ హోల్డర్, అలానే 4 డోర్స్కి 4 ఇండివిజువల్ స్పీకర్స్ కూడా లభిస్తాయి. రియర్ ప్యాసింజర్ క్యాబిన్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. రియర్ వ్యూ నుంచి చూస్తే డాష్ బోర్డ్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. దిస్ ఈజ్ హౌ ద డాష్ బోర్డ్ లుక్స్ లైక్. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1.2 లీటర్ ఐవీటెక్ 1200cc పెట్రోల్ ఇంజన్తో లభిస్తుంది. పవర్ వచ్చేసి 88.5 bhp, టార్క్ 110 Nm ఆఫ్ టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 160 km/h, మైలేజ్ 16 km/L. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్గా రావడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.
డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.